హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద రైస్ కపుల్. ఈరోజు మనం చేయబోతున్న వీడియో ప్రాన్స్ బిర్యానీ. చికెన్ బిర్యానీ కంటే చాలా క్విక్గా ఈ ప్రాన్స్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని హాఫ్ వేసుకోండి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే నిమ్మకాయ హాఫ్ పిండుకొని ఒక స్మాల్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 500 గ్రామ్స్ ప్రాన్స్ తీసుకున్నాను. సో అన్ని 1 టేబుల్ స్పూన్ అనేది కరెక్ట్గా క్వాంటిటీ సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ కోసం వాటర్ని యాడ్ చేసుకుంటున్నా. నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నా. సో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిర్చీస్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. అలాగే తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఈ నీళ్ళు అనేది బాగా మరుగుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడే రైస్ని యాడ్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ రైస్ అనేది 70 to 80% వరకు కుక్ అయి ఉంటుంది. ఈ టైంలో మనం రైస్ని వాటర్ నుండి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రైస్ అనేది వాటర్ నుండి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె కానీ ఏదైనా కుక్కర్ కానీ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, జావిత్రి యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ వరకు ఈ ప్రాన్స్ అనేది కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ ప్రాన్స్ నుండి కొన్ని వాటర్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది. ఈ టైంలో మనం రైస్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టాప్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని అలాగే కలర్ కోసం కుంకుమ పాలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇక సర్వ్ చేసుకోండి. టేస్టీ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, క్విక్గా మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.